పౌర్ణమి ప్రత్యేకతలను నేటి చందమామ కబుర్లలో తెలుసుకుందాం. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని డాక్టర్ గోలి రామ్మోహన్ రావు సమర్పణలో వీక్షిద్దాం. పౌర్ణమి అమావాస్యలు ఎలా ఏర్పడతాయి అనే విధానం గురించి గత వారంలో మనం తెలుసుకున్నాం. ఈ వారంలో పౌర్ణమి యొక్క ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం. హిందూ సంస్కృతి ఆధ్యాత్మికతలో పౌర్ణమికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. మరి చంద్రుడు తన 16 కళలతో పరిపూర్ణంగా ప్రకాశించే ఈ పవిత్రమైన రోజు మరి ఒక మానసిక శారీరక ఆధ్యాత్మికలకు సమతుల్యంగా పరిగణిస్తూ ఉంటారు అందరూ కూడా. మరి ఈ పవిత్రమైన రోజున ఎలాంటి కొత్త పనులు ప్రారంభించినా అవి శుభంగా నెరవేరుతాయని కూడా నమ్ముతారు. మరి యోగా, ధ్యానం, ప్రాణాయామం ఇలాంటివి చేయటానికి ఈరోజు అత్యంత అనుకూలమైనదిగా కూడా భావిస్తారు. మరి ఉపవాసం ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ శుభ్రపడి మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఈరోజు అని కూడా నమ్ముతారు. ఈ రోజున సత్యనారాయణ వ్రతం, అట్లాగే శివకేశవుల ఆరాధన, ఉపవాసం, దాన ధర్మాలు వంటివి చేయటం వల్ల శుభం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. మరి పౌర్ణమి రోజున సముద్రపు పోటు ఎక్కువగా ఉంటుంది. అంటే భూమిపై ఉండే నీటిని చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ఆకర్షణ వల్ల ఇలా జరుగుతుంది. వివిధ మాసాల్లో వచ్చే పౌర్ణములకు చెప్పుకోవలసిన విశేషాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఉదాహరణకి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు. అంటే మనకి జ్ఞానాన్ని అందించే గురువులని పూజించి వారి ఆశీస్సులు తీసుకునే సాంప్రదాయం మన దేశంలో ఎప్పటి నుంచే ఉన్నది. అందుకే దీన్ని గురు పౌర్ణమి అని కూడా అంటారు ఈ రోజుని. మరి అట్లాగే వ్యాసుడు పుట్టినరోజు కూడా ఇదే కావటం వల్ల వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఈ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. మరి ఇది అత్యంత పవిత్రమైన రోజుగా దీన్ని భావిస్తారు. మరి ఈ రోజున నదుల్లో స్నానాలు చేసి ఆలయాల్లో, ఇళ్లల్లో దీపాలు వెలిగిస్తే అది ఎంతో మంచిదని చెబుతారు. కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ఉన్నది. మరి శివాలయం, అలా విష్ణు ఆలయం, ఈ రెండిట్లోనూ ఈరోజు దీపాలు వెలిగిస్తారు. మరి స్త్రీలు ప్రమిదుల్లో కార్తీక దీపాలు వెలిగించి వాటిని నదుల్లో, చెరువుల్లోనూ జార విడుస్తారు. ఆశ్వేజ మాసంలో వచ్చే పౌర్ణమిని శరత్ పౌర్ణమి అంటారు. మరి ఈరోజు రాత్రి లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తుందని నమ్మి రాత్రంతా మేలుకొని పూజలు చేస్తూ ఉంటారు. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమిని చైత్ర పౌర్ణమి అంటారు. మరి హనుమాన్ జయంతిని ఈ పౌర్ణమి రోజు జరుపుకుంటారు. అట్లాగే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని బుద్ధ పౌర్ణిమ అని కూడా అంటారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులందరికీ కూడా ఇది అత్యంత ముఖ్యమైన పండుగ, పవిత్రమైన పండుగ కూడా. మరి బుద్ధుని జననం, అలాగే బుద్ధుని జ్ఞానోదయం, బుద్ధుని నిర్యాణం, ఈ 3 కూడా ఈ వైశాఖ పౌర్ణమి రోజు జరగటం విశేషం. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి శ్రావణ పౌర్ణమి అంటారు. దీన్నే మరి రాఖీ పౌర్ణిమ, జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. మరి జంధ్యం ఉన్నవాళ్ళు తమ యజ్ఞోపవీతాన్ని ఈరోజు మార్చుకుంటారు. అట్లాగే అన్నా చెల్లెళ్ళ, అలాగే అక్కా తమ్ముళ్ళ అనురాగానికి ప్రతీకగా రాఖీలు కట్టుకుంటారు ఈరోజు. తెలుగు మాసాల్లో చివరిది ఫాల్గుణ మాసం. మరి ఈ ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమిని ఫాల్గుణ పౌర్ణమి అంటారు. మరి ఒకరిపై ఒకరు రంగులు జల్లుకొని ఆనందించే ఈ హోలీ పండుగను కూడా ఈరోజు జరుపుకుంటారు కాబట్టి దీన్ని హోలీ పౌర్ణమి అని కూడా అంటారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ పండుగను బాగా ఘనంగా జరుపుకుంటారు. మరి అట్లాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం తిరునాళ కూడా ఈ ఫాల్గుణ పౌర్ణమి నాడే జరుగుతుంది. ఇలా వివిధ మాసాల్లో వచ్చే పౌర్ణములకి కొన్ని విశిష్టతలు ఉన్నాయి. అలానే కొన్ని మాసాల్లో వచ్చే అమావాస్యలకు కూడా కొన్ని ప్రత్యేకమైన విశిష్టతలు ఉన్నాయి. అవేంటో మరి వచ్చే వారం ప్రసారం అయ్యే కార్యక్రమంలో చూద్దాం. 1958వ సంవత్సరంలో దర్శక దిగ్గజం కేవీ రెడ్డి గారు స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం పెళ్లినాటి ప్రమాణాలు.
మరి ఈ చిత్రం మొదటి నుంచి చివరి వరకు కూడా ఆద్యంతం వినోదాత్మకంగా హాస్యరసభరితంగా ఉండటం విశేషం. పౌర్ణమి నాడు కనపడే చంద్రుని వెన్నెల మరి అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంటే, ఆనందాన్ని చల్లదాన్ని కలిగిస్తుంటే, ఈ కొత్తగా పెళ్ళైన కొత్త దంపతులకి పెళ్లినాటి ప్రమాణాలు చేసుకొని వచ్చిన ఈ కొత్త దంపతులకు మాత్రం వేడిని విరహాన్ని కలిగిస్తుంది. మరి ఘంటసాల స్వరపరిచిన ఈ మధురమైన యుగల గీతం ఆ కొత్త దంపతుల్ని ఎలాంటి మాయలో పడేస్తుందో ఇప్పుడు చూద్దాం. వెన్నెలలోనే వేడి ఏలను, వేడిమిలోనే చల్లనేలను, ఈ మాయయేమో జాబిలి, ఈ మాయయేమో జాబిలి. వెన్నెలలోనే విరహమేలను, విరహములోనే హాయేలను, ఈ మాయయేమో జాబిలి, ఈ మాయయేమో జాబిలి. మొన్నటి కన్నా నిన్న వింతగా, నిన్నటి కన్నా నేడు వింతగా, మొన్నటి కన్నా నిన్న వింతగా, నిన్నటి కన్నా నేడు వింతగా, నీ సొగసు నీ వగలు హాయి హాయిగా వెలసేనే. వెన్నెలలోని వేడి ఏలను, వేడిమిలోనే చల్లనేలను, ఈ మాయయేమో జాబిలి, ఈ మాయయేమో జాబిలి. రూపము కన్నా చూపు చల్లగా, చూపుల కన్నా చెలిమి కొల్లగా, ఓహో రూపము కన్నా చూపు చల్లగా, చూపుల కన్నా చెలిమి కొల్లగా, నీ కళలో నీ హయలు చల్ల చల్లగా విరిసేనే. వెన్నెలలోనే హాయేలను, వెన్నెలలోని విరహమేలను, ఈ మాయయేమో జాబిలి, ఈ మాయయేమో జాబిలి. ఆ చందమాకు సంబంధించిన మరిన్ని కబుర్లు మళ్ళీ వచ్చే ఆదివారం ప్రసారమయ్యే కార్యక్రమంలో చూద్దాం.